ఎవ్రీవన్. నా పేరు ప్రియాంక. మాది కాల్దారి గ్రామం. మా నాన్నగారి పేరు జవహర్, డైలీ వేజ్ వర్కర్. మా మదర్ పేరు భవానీ, హౌస్ వైఫ్. మాకొక చెల్లి ఉంది. తను ఇప్పుడు పీజీ చేస్తుంది. నేను నా గ్రాడ్యుయేషన్ సివిల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 2022లో నేను ఏ వైపు వెళ్ళాలనేది నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కరోనా తర్వాత చాలా పరిస్థితులనేవి మారిపోయాయి. ఆ టైమే నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వడం వల్ల ఏ వేలో వెళ్ళాలని చెప్పి చాలా సెర్చ్ చేశాను. అప్పుడు 2022 నుంచి 23 వరకు కూడా నాకు తెలియకుండానే ఆ గ్యాప్‌లోనే ఏం చేశానంటే టైం వేస్ట్ చేస్తూ అటు ఇటు అసలు ఏం చేయాలనేది క్లారిటీ లేకుండా కొన్ని రోజులుండి తర్వాత నేను క్లారిటీ కోసం అవి ఇవి సెర్చ్ చేశాను. తర్వాత 2023లో నాకు షైన్ ఇన్‌స్టిట్యూట్ గురించి తెలిసింది. మా ఫ్రెండ్స్ నాకు చెప్పారు దాని గురించి. అక్కడ ఎగ్జామ్స్ అవన్నీ కూడా పేపర్ అవన్నీ కూడా ఎగ్జామ్ లెవెల్‌లో ఉంటాయి. సార్ గూడా చాలా బాగా మాట్లాడతారు. పర్సనల్ గైడెన్స్ కూడా ఇస్తారు. ఒకసారొచ్చి మాట్లాడంటే, సర్లే షైన్ ఇన్‌స్టిట్యూట్‌లో అంత బాగా చెప్పి అన్ని జాబ్స్ అవన్నీ వస్తే నాకు తెలుస్తది కదా! మాది తణుకు పక్కనే కదా! నాకెందుకు తెలియలేదు. కాదు నేను చూస్తానులే అని చెప్పి వాళ్ళకి తప్పించుకున్నాను. తరువాత మా ఊర్లో నాకు తెలిసిన అక్క ఇక్కడ ఆల్రెడీ మా ఫ్రెండ్ ఇంకో అమ్మాయి కూడా ఇక్కడే కూర్చొని రాణి అక్క, సునంద వాళ్ళు కూడా ఉండి ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. అయితే వాళ్ళని అడిగాను, "అక్క ఇలా నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నానంటే" "ఒకసారి రా ప్రియాంక, చెప్పడం కాదు వచ్చి సార్‌తో మాట్లాడు నీకు తెలుస్తది అసలు ఏంటి అనేదంటే" నేను రావడం జరిగింది. వచ్చి సార్‌ని కలిసి క్లాస్ విని మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ ఉంటే మనం ఖచ్చితంగా జాబ్‌ని సాధించొచ్చని నాకర్థమయ్యి, నేనిక్కడ జాయిన్ అయ్యాను. 2023 జూలై 4న నేను షైన్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. 2023 నుంచి 24 వరకు నేను అనాలిసిస్ అదేంటి సిలబస్ మొత్తం కూడా క్లియర్‌గా అర్థం చేసుకోవడం, సిలబస్ మీద ఫోకస్ పెట్టాననమాట. 2024లో వచ్చిన నోటిఫికేషన్స్ అన్నిటికి నేను అప్లై చేశాను. ఐబీపీఎస్‌కి, ఎస్‌బీఐకి, ఆర్ఆర్‌బీకి అప్లై చేసి వాటి రాసాను. కానీ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాయి గానీ, మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. ఇంకా నేను అనుకున్నాననమాట. నాకు టైం తక్కువుందనుకోవాలి. మనం బౌండరీస్ పెట్టుకొని 2025 నోటిఫికేషన్‌లో ఎలాగైనా నాకు జాబ్ రావాలి అని చెప్పి నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. షైన్ ఇన్‌స్టిట్యూట్‌లో కరెంట్ అఫైర్స్ కూడా చాలా బాగా జరిగాయనమాట. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది మెయిన్స్‌లో చాలా మంచి రోల్ ప్లే చేస్తది. సో, ముందు రాసిన 24 ఎగ్జామ్స్‌లో నాకు జనరల్ అవేర్‌నెస్ వల్ల చాలా లాగ్ అయ్యాను. దాన్ని ఇక్కడ షైన్ ఇన్‌స్టిట్యూట్‌లో బాగా పికప్ చేసుకొని వాళ్ళు ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ పెట్టేవారు. మంత్లీ ఎగ్జామ్స్ పెట్టేవారు. అవి నాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతూ ఉండేయి. అంటే ఇంకా ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్స్ రాలేదు. రాకపోయినప్పటికీ స్టార్ట్ చేసేసాము. అలా ప్రిపేర్ అవుతూ ఉంటే నోటిఫికేషన్ వచ్చింది. అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఈ ప్రిపరేషన్ అంతా కూడా నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయింది. ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి, మెయిన్స్ క్లియర్ చేయడానికి, ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు నేను నిన్న రిలీజ్ అయిన ఆర్ఆర్‌బీ పీఓ రిజల్ట్స్‌లో పీఓ కింద కర్ణాటక గ్రామీణ బ్యాంక్‌లో నేను సెలెక్ట్ అయ్యాను. నా సాలరీ ఇప్పుడు 80,000. టోటల్ మా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక మనం ఏదైనా ముందుకు వెళ్తున్నప్పుడు మనకి దారి తెలియనప్పుడు ఖచ్చితంగా మనకి గైడెన్స్ అనేది అవసరం అవుతుంది కదా! ఆ గైడెన్స్ తీసుకొని రైట్ మార్గంలో వెళ్ళడమే మన సక్సెస్‌కి దగ్గరికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. ఏదో ఒక విషయంలో మనం ఆగిపోకూడదనమాట. నేను 40+ ఎగ్జామ్స్ 3 ఇయర్స్‌లో రాసాను. కానీ ఎప్పుడు నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చి ప్రిపరేషన్ చేసుకోవడం, వెళ్ళడం వరకే చూసుకున్నాను. ఎంత ట్రబుల్ అయినా ట్రైన్‌కొచ్చేదాన్ని, నడుచుకుంటూ వచ్చేదాన్ని, నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. ఇంటి దగ్గర ట్యూషన్స్ కూడా చూసుకునేదాన్ని. ఏదంటే ఫైనాన్షియల్‌గా ఇబ్బంది కలగకూడదు అని చెప్పి. అయినప్పటికీ ఇవన్నీ ఉన్నా మంచి ప్రాక్టీస్‌తో, మంచి గైడెన్స్‌తో నేను ఈరోజు ఒక ఆర్ఆర్‌బీ పీఓగా షైన్ ఇన్‌స్టిట్యూట్‌లో నిలబడ్డాను. మీరు కూడా నా వలనే కావాలని ఒక వే కోసం సెర్చ్ చేస్తుంటే షైన్ ఇన్‌స్టిట్యూట్ ఈస్ ద బెస్ట్. థాంక్ యూ ఆల్.